హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే వంకాయ బిర్యానీ అనమాట. చాలా బాగుంటుంది. అసలు టేస్ట్ చాలా యమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి. ఓకేనా? నేను ఇప్పుడు వీడియోలో మీకు క్లియర్గా వివరించి చూపించి చెప్తాను. మీకు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. నా బిర్యానీ అయితే సూపర్గా ఉంది. నేను చెప్పడం కాదు, మీరు కంపల్సరీ ట్రై చేశాక అప్పుడు నా కామెంట్స్లో పెట్టండి. చూడండి ఎంత బాగుందో. వంకాయ తినేసేంత బాగుందన్నమాట. ఇంకా ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం, వచ్చేసేయండి. ముందుగా అయితే నేను వంకాయలు తీసుకున్నాను. పావు కేజీ వంకాయలు అనమాట. దాన్ని మనం చికెన్ మ్యారినేట్ చేసుకుంటాం కదా, యాజ్ టీజ్గా అలానే మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. దానికోసం ముందుగా కారం కారం ఒక 1 స్పూను ఎక్కువగానే పడుతుంది. అంటే మనం పెరుగుతో మిక్స్ చేస్తాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. 1 స్పూన్ కారం, పసుపు ఒక హాఫ్ స్పూను, ధనియాల పొడి పెద్ద పెద్ద స్పూన్తో 1 స్పూను, సాల్ట్ తగినంత, అంటే 1½ స్పూన్ పడుతుంది. దాంతోపాటు గరం మసాలా నేను పావు స్పూన్ అంత వేసుకుంటున్నాను, ఎక్కువగా వేసుకోను, ఎందుకంటే మరీ ఘాటుగా ఉంటే తినలేము. పెరుగు మాత్రం ఒక కప్ అంత వేసుకుంటున్నాను. ఒక కప్పు అంటే మీకు కరెక్ట్గా ఒక పావు లీటర్ అంత పెరుగు పడుతుంది. వేసుకొని నేను తీసుకుంది పావు కేజీ వంకాయలు కాబట్టి పావు లీటర్ అంత పెరుగు సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మన వంకాయలని గుత్తి వంకాయలకి కట్ చేసుకుంటాం కదా, అలా 4 బద్దలుగా చేసుకోవాలన్నమాట. ఇదిగోండి చూపిస్తున్నాను కదా, 4 బద్దలుగా చేసుకొని వాటర్లో వేసుకుంటే మనకి నల్లగా అయిపోకుండా ఉంటాయి కాబట్టి వాటిని తీసి ఈ మిశ్రమంలో వేసేసుకొని చక్కగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ దాకా పక్కన పెట్టేసుకోవాలి, మ్యారినేట్ చేసుకొని. ఓకేనా? పక్కన పెట్టేసుకొని ఇంకా మనం మిగిలిన ప్రాసెస్ కోసము స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని దానిలో ఆయిల్ వేసుకుంటున్నాను, తగినంత ఆయిల్ వేసుకొని నేను ముందే బ్రౌన్ ఆనియన్స్ కోసం ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. బ్రౌన్ ఆనియన్స్ ఇంకా ఆయిల్లోనే ఫ్రై ఇప్పుడు కర్రీ చేసుకుందాము. మన బిర్యానీకి కావాల్సిన కర్రీ అనమాట. ఆయిల్ ఎంతో చెప్పలేదు కదా, ఒక 8 స్పూన్స్ దాకా వేసుకోండి. ఇంకా రైస్లో కూడా ఇదే ఆయిల్ సరిపోతుంది, వేరుగా వేయనవసరం లేదు. ఎందుకంటే మనం బిర్యానీ చేస్తున్నాం కాబట్టి కాస్త ఎక్కువగానే పడుతుంది. మనం రైస్లో ఒక 2 స్పూన్స్ అంత నెయ్యి కూడా వేసుకుంటాము, ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట. వేసుకొని ఇంకా చక్కగా మీడియం ఫ్లేమ్లో ఇలా చక్కగా మిక్స్ చేసుకుంటూ మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గించుకుందాము. 10 మినిట్స్ తర్వాత టెక్స్చర్ చూపిస్తాను చూడండి, ఇలా ఉంటుంది. మీడియం టు లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ చేసుకోండి, మళ్ళీ అడుగు పట్టేస్తుంది. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు నేను దీనిలో యాలకులు చూడండి ఒక 4 దాకా తీసుకున్నాను. దాంతోపాటు దాల్చిన చెక్క ఒక 2, ½ ఇంచ్ అనమాట, ½ ఇంచ్వి సరిపోతాయి. ఈ మసాలా దినుసులు మన రైస్కి కూడా పట్టడం కోసం ఇప్పుడే వేసుకుంటున్నాను. లవంగాలు ఒక చూసుకోండి, మీ మసాలా టేస్ట్ని బట్టి వేసుకోండి. నేను ఒక 7 దాకా వేసుకున్నాను. ఓకేనా? వేసేసుకొని దాంతోపాటు మన అనాస పువ్వు ఉంటుంది కదా, స్టార్ పువ్వు అంటారు, ఇదిగోండి ఒక 3 దాకా వేసుకున్నాను. బిర్యానీలో ఇవన్నీ వేసుకుంటాం కదా, హోల్ గరం మసాలా. బిర్యానీ ఆకు కూడా నేను అన్నం ఉడికించేటప్పుడు దానిలో కూడా వేసుకుంటున్నాను, అందుకే దీనిలో వేయలేదు. దీనిలో వేస్తే కలిపేటప్పుడు కాస్త అటు ఇటు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చూడండి, ఆయిల్ అలానే ఉండాలి. మనం వేసుకున్న ఆయిల్, వంకాయలు చూడండి చక్కగా మగ్గాయి కదా. ఈ టైంలో పూర్తిగా మగ్గనివ్వకండి, ఒక 70% మాత్రమే మగ్గాలి. మనకి టెక్స్చర్ చూస్తే కనిపిస్తుంది కదా. ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము, ఒక 1 స్పూన్ అంత పెద్ద స్పూన్తో. ఇంకా చెప్పాను కదా బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నానని చెప్పి, చూడండి 3 ఉల్లిపాయలు ఫ్రై చేస్తే ఎంత అయ్యాయో, ఇంకా వాటిని ఈ టైంలోనే వేసుకోవాలి. వేసుకొని చక్కగా నేను ఇందాక చెప్పాను కదా, లో ఫ్లేమ్లో మార్చుకొని ఈ మసాలాస్ ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా
కొత్తిమీర, పుదీనా కూడా ఈ టైంలోనే వేసుకోవాలి. కొద్దిగా వేసుకోండి మన రైస్‌కి సరిపడా. ఇంక వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే ఈ ఈ మిశ్రమం అనేది రెడీ అయిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇంక మన పల్లీల పౌడరు, జీడిపప్పు 2 కలిపి నేను ఫ్రై ఏం చేయలేదు. వాటిని డైరెక్ట్‌గా పౌడర్ చేసుకున్నాను. ఆ పౌడర్‌ని కూడా వేసుకోవాలి. చూపిస్తాను. ఇది కాస్త ఆయిల్ పైకి తేలుతుంది. ఒక 5 మినిట్స్‌లో చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఉన్నప్పుడు 1 స్పూన్ అంత, హాఫ్ స్పూన్ అంత నెయ్యి, దాంతోపాటు పల్లీలు, జీడిపప్పు అవి ఒక 20 గ్రామ్స్, పల్లీలు ఒక 20 గ్రామ్స్ డైరెక్ట్‌గానే మిక్సీ పట్టి ఆ పౌడర్‌ని ఈ టైంలో వేసుకొని ఇంకా ఇదేమి ఎక్కువ కుక్ అవ్వనవసరం లేదు. 2 మినిట్స్ మూత పెట్టకుండానే ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూడండి వంకాయ మాత్రం మనకి 70% మాత్రమే కుక్ అవ్వాలి. 100% కుక్ అయిందంటే మనకి వంకాయ అనేది కనిపించదు. కుక్ అదే చిదిరిపోతుందనమాట రైస్‌లో. ఓకేనా? చూపించిన విధంగా చేసుకోండి. రైస్ మనం దమ్ బిర్యానీకి ఎప్పుడైనా సరే ముందే పక్కన ఉడికించేసుకుంటాం కదా! ఒక గ్లాస్ రైస్‌కి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మనం వంపేస్తాం కాబట్టి. నేను 1 ½ గ్లాస్ రైస్ చేస్తున్నాను. దానికి తగ్గట్టు వాటర్ వేసుకొని రైస్ కూడా 80% ఉడికించుకోవాలి. ఇంకా రైస్ కోసం గిన్నె పెట్టేసుకొని దాంట్లో నెయ్యి ఒక్క హాఫ్ స్పూన్ వేసుకున్నాను. ఎందుకంటే అడుగు పట్టకుండా మనం ఖాళీ గిన్నె పెట్టేసి ఆ మిశ్రమం వేసామంటే ఆ మసాలా అంతా అడుగు పట్టేస్తుంది. ముందుగా నేను నెయ్యి వేసుకొని అది లైట్‌గా కరిగిన తర్వాత పావు స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అడుగున కూడా మసాలా ఫ్లేవర్‌తో మనకి రావాలి కాబట్టి వేసుకొని చక్కగా ఇది పచ్చి వాసన పోయేంతసేపు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. హైలో పెట్టామంటే అల్లం పేస్ట్ కాబట్టి అడుగు పట్టేస్తుందనమాట. లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని చూడండి పచ్చి వాసన పోయింది. మనకి స్ప్రెడ్ అయింది చూడండి గిన్నెంతా. అన్నం వడకట్టేసుకున్న తర్వాత దమ్ బిర్యానీ కోసం ఇంకా రైస్ వేసేసుకొని ఆ రైస్ ఒక లేయర్ పరుచుకోవాలి. అడుగు పట్టకుండా. ఓకేనా? ఆ లేయర్ పరుచుకున్న తర్వాత ఇదిగోండి ఈ వంకాయ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి. పరిచినట్టు వేసేసుకొని మిగిలిన రైస్‌ని కూడా చక్కగా దీని మీద లేయర్ లాగా వేసేసుకోవాలన్నమాట. ఇంకా దీనిలో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ లేవు. అన్నీ వేసేసాము. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సరిపోతాయి. ఫ్లేవర్ఫుల్‌గా టేస్టీగా వస్తుంది. చూసేయండి. లాస్ట్ టెక్స్చర్ ఆల్రెడీ చూసారు కదా! నేను రైస్ ఉడికించేటప్పుడు 1 స్పూన్ అంత ఆయిల్, లవంగాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, ఇంకా బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా మళ్ళీ వేసుకొని ఉడికించానన్నమాట. మనకి రైస్ 80% ఉడికింది కాబట్టి ఒక 1 టీ గ్లాస్ అంత వాటర్ కూడా వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్‌లో ఒక 20 మినిట్స్ మగ్గించుకుంటే చూడండి పాత బియ్యం అయితే కొద్దిగా వాటర్ చూసుకొని వేసుకోండి. ఇంకా బాస్మతి రైస్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇదిగోండి ఈవెన్‌గా కుక్ అయిపోయి చూడండి రైస్ అయితే ఎంత బాగుందో. ఈ బిర్యానీ మీరు చేసుకొని తినండి. అసలు మీరే నాకు కామెంట్స్‌లో పెడతారు. అంత బాగుంటుంది. నేను చెప్పడం కాదు, ట్రై చేసేయండి. ఇలా కుదరట్లేదని చెప్పి దీన్ని బోర్లించి ఒక బౌల్‌లో వేసుకున్నాను. చూడండి పైన టెక్స్చరు మసాలాస్ అంతా భలే పట్టి రైస్‌కి చాలా బాగుంటుంది. ట్రై చేశాక కామెంట్స్‌లో పెట్టండి. నచ్చింది కదా! మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఆరోగ్యంగా తినండి.